హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో పర్టికులర్గా మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. సో పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాం. ఇది మన యొక్క ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది మన యొక్క ఎంట్రీ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ అంటే ఇది మన యొక్క టార్గెట్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇలా సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. అలాగే ఒకసారి కెమెరాలను కూడా యూజ్ చేద్దాం. మనం కెమెరా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఇలా H3, H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా 80% కేసులలో మనం H4 బ్రేక్అవుట్ కోసం చూస్తాము. H4 బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా బై సైడ్ వెళ్తాము. లేదా 20% కేసులలో H3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం స్కాల్పింగ్ పర్పస్లో ట్రేడ్ తీసుకుంటాం. అంటే తక్కువ రివార్డ్లో ఒక ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో అలాంటి సందర్భం మనకు ఇక్కడ రావడం జరిగింది. ఎలాగో 15 మినిట్స్ వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము కాబట్టి ఈ టైంలో పర్టికులర్గా ఈ టైంలో ఇక్కడ ట్రేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ ఈ సందర్భంలో నేను డిస్కషన్ చేసింది 1:1 మాత్రమే. ఇది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో బెటర్ టు యూస్, రెండింటిని మిక్స్ చేసి కంబైన్ చేసి యూజ్ చేయండి. మీకు బెటర్ ఎంట్రీస్ లభించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సిపిఆర్లో మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ లభించింది కాబట్టి సో ఇది అవసరమేమీ ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఇంకా రెండు యూజ్ చేసి ఉంటే మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు సిపిఆర్ అవుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్ ఇక్కడ సిపిఆర్ ఉంది కాబట్టి ఇన్ కేస్ మనం కెమెరాల ప్రకారం ఇక్కడ సెల్ చేసినా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుంది. ఇక సప్లై డిమాండ్ గురించి మాట్లాడినట్టయితే మనం ఆల్రెడీ గతంలో డ్రా చేసిన జోన్స్కి ప్రైజెస్ అనేవి లాస్ట్లో వెళ్ళడం జరిగింది. సో ఈ జోన్లో రియాక్షన్ అయితే రావడం జరిగింది. ఈ జోన్ దగ్గర రియాక్షన్ రావడం జరిగింది. ఈ జోన్ 8 పాయింట్ స్టాప్ లాస్ తోటి ఉండడం జరిగింది. సో 8 పాయింట్ స్టాప్ లాస్ అంటే మీ యొక్క టార్గెట్ 16 పాయింట్స్ మీ యొక్క టార్గెట్ అవుతుంది. ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో 868 నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఫస్ట్ టైం టార్గెట్ అచీవ్డ్, ఒకసారి టార్గెట్ అచీవ్డ్, సెకండ్ టైం కూడా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఈ జోన్ అయితే వర్క్ కావడం జరిగింది. సో రేపటి రోజున ఒకవేళ మళ్ళీ ఫ్రెష్ జోన్స్ అయితే ఏమీ లేవు. ఆల్రెడీ ప్రైస్ అనేది దీనిపైన ఎప్పుడైనా ఈ జోన్ పైన ట్రేడ్ అయితేనే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. లేదు అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ మనకు ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి డిమాండ్ జోన్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఫాలింగ్ వస్తే, లేదు అంటే ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇక ఫ్రెష్ జోన్స్ ఏమీ లేవు. ఈ జోన్స్నే మనం కన్సిడర్ చేయాలి రేపటి రోజున కూడా. ఇక ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళినట్టయితే నిఫ్టీ యొక్క కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 16,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 16,200 దగ్గర ఉంది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి 16,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెలు.
అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 15,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 15,700 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 15,800 దగ్గర ఉంది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ వస్తే థర్డ్ సపోర్ట్ 15,000 దగ్గర తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎక్కువ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 15,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. పుట్ సైడ్ వాళ్ళేమో పాజిటివ్ అంటున్నారు, కాల్ సైడ్ వాళ్ళేమో నెగిటివ్ అంటున్నారు. కాబట్టి ఈ సందర్భంలో సైడ్ వైజ్ మూమెంట్కి ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో మండే రోజున సైడ్ వైజ్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది ఆల్ టైమ్ హై దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో రేపటి రోజున ఇంకో కొత్త హై ఫామ్ చేసి, కొత్త హై అంటే ఈ ఏదైతే హై ఉందో ఈ హైని బ్రేక్ చేసుకుంటూ కొత్త హై ఫామ్ చేసి అక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికైతే పాసిబిలిటీస్ ఉన్నది. లేదు అంటే ఒక మంచి మార్బోజు క్యాండిల్ తోటి బుల్లిష్ ఉండడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. కొత్త హై ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎక్కడి వరకు వెళ్తుందో మనమేమి చెప్పలేము. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఎక్కడ దాకా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. నెక్స్ట్ మన నియర్ సపోర్ట్ ఏది అవుతుంది, కన్వర్జేషన్ లైన్ అవుతుంది. సో కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 15,800 కాబట్టి సో మనకు పుట్ సైడ్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. పుట్ సైడ్లో అదే డాటా 15,800 దగ్గర థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడే ఉంది కాబట్టి ఈ లెవెల్కు ఇంపార్టెన్స్ ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఈ లెవెల్ 15,450 లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. లేకపోతే అప్ సైడ్ ఉండడానికే అవకాశం ఎక్కువగా ఉన్నది. సరే అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిష్నెస్సే ఉన్నది. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ అంశం ఏంటంటే ఈ స్పాన్ ఏ అనేది డౌన్ సైడ్ వస్తుంది. సో గ్యాప్ అప్ కాకుండా నార్మల్ సినారియోలో ఉంటే మాత్రం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొత్త హై ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ పైకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొత్త హై ఫామ్ చేసుకుంటూ ముందుకు రావడానికైతే అంటే మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అకార్డింగ్ టు అవర్లీ ప్రకారం. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే సేమ్ కన్వర్జేషన్ లైన్ ఇది కూడా ఇక్కడ చెప్తుంది 15,800 దగ్గర వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 15,700 అంటే మనకు అప్ సైడ్లో 16,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. సో డౌన్ సైడ్ వస్తే 800 అనేది స్ట్రాంగ్ సపోర్టు, 15,800 అనేది స్ట్రాంగ్ సపోర్టు. అది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా 700-500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది నిఫ్టీలో. కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్. అలాగే సిపిఆర్ కూడా నారోగా ఉన్నది కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది ప్రీవియస్ డే హైను R1 బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కన్జర్వేటివ్ ట్రేడర్ ఎవరైనా ఉంటే ఫస్ట్ వితిన్ 5 minutes లోపల ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే ఎనీహౌ మనం అగ్రెసివ్ ట్రేడర్ కాదు కాబట్టి ఇలాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకోకపోతే సో ప్రైస్ అనేది మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటే అవకాశం అయితే లభిస్తుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ వరకు రాలేదు.
వస్తే ప్రైజెస్ అనేవి ప్రీవియస్ డే హైను R1 కింద అంటే వీటి కింద ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు అంటే ఓపెన్ మీన్స్ ఫస్ట్ 15 మినిట్స్ ఇక్కడే ఉంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉండేది. సో ఇది ఆల్రెడీ ఫస్ట్ 15 మినిట్స్ లోపల వీటి పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి మేబీ మనం ఇక్కడ వరకు పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐదర్ R1 వరకు కావచ్చు కానీ లేదా PDH వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా R1 వరకు అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అంటే ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్, దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. అకార్డింగ్ టు CPR ప్రకారం పుల్ బ్యాక్ ట్రేడ్ అయితే వర్కౌట్ అయింది. అలాగే ఒకసారి కెమెరా ఇండికేటర్ని కూడా యూజ్ చేసి చూద్దాం. కెమెరా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఎక్కువ శాతం అప్ సైడ్ బై సైడ్ వెళ్ళాలని చెప్తాం. H4 బ్రేక్అవుట్ అవుతూ అప్ సైడ్ మాత్రమే వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి మనం డిస్కషన్ చేస్తాం. సో ఇది 15 మినిట్స్ వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇక్కడ ట్రేడ్ అనేది దీని హై పైన మనం ట్రేడ్ తీసుకోవడానికి అవసరం లభిస్తుంది. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో దీని నుంచి దీనికి యాక్చువల్గా ఇక్కడ H5 ఉంటుంది. H5 అయితే ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇలా రెండు మనకు CPR వర్కౌట్ అయింది, అట్ ద సేమ్ టైం కెమెరాలో కూడా వర్కౌట్ అయింది. ఇన్ కేస్ మీరు రెండు మిక్స్ చేసి యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక మనం సప్లై డిమాండ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఆల్రెడీ మనం ఒక జోన్ డ్రా చేయడం జరిగింది, అది నిన్ననే మనం ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. జోన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇది ఫ్లిప్ జోన్గా మారుతుంది. అంటే ఈ సప్లై జోన్ కాస్త మనకు వైలేషన్ అయినప్పుడు డిమాండ్ జోన్గా మారుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ సప్లై జోన్ అని అయితే రియాక్ట్ కావడం జరిగింది. సో ఇది టార్గెట్ అచీవ్డ్, ఇది టార్గెట్ అచీవ్డ్. సెకండ్ టైం ఈ సప్లై జోన్ ఏదైతే మనం కింది సప్లై జోన్ ఉందో ఇది డిమాండ్ జోన్గా మారుతుంది. డిమాండ్ జోన్గా మారినప్పుడు మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇది ఈజీగా 1:2 టైమ్స్ మన జనరల్గా 1:2 టైమ్స్ ఉంటుంది. సో అది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ ఉన్న జోన్స్ అనేటివి అంటే వైలేషన్ కావడం జరిగింది, స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. కాబట్టి సో ఫస్ట్ టైం వర్కౌట్ అయింది, సెకండ్ టైం వర్కౌట్ అయింది, థర్డ్ టైం అంటే మిగతా జోన్స్ తర్వాత ఇవన్నీ ఫెయిల్ కావడం జరిగింది. సో ఇలా మీరు క్వాలిటీ జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఆ జోన్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ తోటి కాన్ఫ్లుయెన్స్ ఉండి సింగిల్ బేస్ ఉండి తర్వాత అంటే లెగ్అవుట్ క్యాండిల్ అనేది మంచి స్ట్రెంగ్త్ ఉంటే డెఫినెట్గా ఆ జోను రియాక్షన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ జోన్కు వ్యాలిడిటీ ఉంటుంది. అక్కడ మనకు సప్లై ప్రకారం అయితే రిజెక్షన్స్ వస్తాయి, డిమాండ్ ప్రకారం అయితే సపోర్ట్ లభిస్తుంది. ఒకసారి ఆ జోన్స్కు సంబంధించిన డ్రా చేసే విధానం కానీ క్వాలిటీ జోన్స్కు ఉండే రూల్స్ను కానీ ఒకసారి చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక రేపటి రోజున మనం సప్లై డిమాండ్ జోన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక క్వాలిటీ జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్నది. సో ఈ జోన్ కన్సిడర్ చేయండి. ఇక్కడ అంటే రివర్సల్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఈ జోన్స్లో ఇది 144 స్టాప్ లాస్ ఉన్నది, కొంచెం ఎక్కువగా ఉన్నది. దీన్ని లోయర్ టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అయ్యి అక్కడ మళ్ళీ ఇంకేదైనా సప్లై జోన్ ఉంటే అక్కడ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇది ఒక సప్లై జోన్ ఉన్నది. ఇక డిమాండ్ జోన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 1 ఉన్నది, 2, 3 డిమాండ్ జోన్స్ అయితే ఉన్నది. ఫర్దర్గా ప్రైజెస్ అనేవి ఈ 35,000కి వచ్చినప్పుడు అంటే బయింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడికి వచ్చినప్పుడు బయింగ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇది ఒక 37 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఈ 34,800 దగ్గర ఇక్కడ ఇంకొక జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఇది బ్రేక్అవుట్ అయితే 34,600, 500 దగ్గర ఇంకొక జోన్ ఉండడం జరిగింది. సో ఇవి ఎగ్జాక్ట్గా మనం ఏదైతే మన యొక్క ఆప్షన్ చైన్ డాటా తోటి మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ సపోర్ట్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. చూడండి, సప్లై మాత్రం ఇందాక డిస్కషన్ చేసిన ఇక్కడ మాత్రమే ఉన్నది. ఆల్రెడీ మిగతా జోన్స్ అన్నీ ఫెయిల్ అయినాయి, అంటే టెస్ట్ అయినాయి. కాబట్టి సో ఈ జోన్ ఒకటి ఫ్రెష్ జోన్గా ఉన్నది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎనీహౌ వీటిని అయితే ఈ లెవెల్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఆప్షన్ చైన్లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు
హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారో మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ బిల్డప్ ఉంది. సో కాబట్టి మనం దీని ప్రకారం ఏమీ చెప్పలేము. ఒకసారి పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 33 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో ఈ 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో మనం ఇక్కడ ఏమీ డిసైడ్ చేయలేకపోయినాం, దీని ప్రకారం ఇది పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది, కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంది. ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నది, కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. సో 36,000 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ ఈ 37,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఈ అప్ సైడ్లో అది డౌన్ సైడ్ సినారియో గురించి మాట్లాడినట్టయితే ఒకవేళ మనకు ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ బేస్ లైన్ వచ్చేసి ఈ 34,800 దగ్గర ఉన్నది. వన్స్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంది. ఇన్ కేస్ సపోర్ట్ కాకుండా బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 1 సెకండ్ 33,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 34,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. వన్స్ అది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ 33,500 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అప్ సైడ్ 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను ఒకసారి జాగ్రత్తగా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిష్ ఉన్నది. సో అవర్లీలా ఇక్కడ మనకు ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు ఈ 35,200 వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. లేదంటే 35,000 వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బేస్ లైన్ కాబట్టి బేస్ లైన్ కన్వర్జేషన్ లైన్ కంటే బేస్ లైన్కు ఇంకా ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఈ లెవెల్స్ అనేది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,600 వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. అప్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇందాక మాట్లాడిన లెవెల్సే మనకు వ్యాలిడ్ అవుతాయి. సో 35,800 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇంట్రాడే స్టాక్స్ కోసం వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని వీటిని ఒకసారి చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.